ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాలం ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నిజంగా దేవాతి దేవుడు ఎంతో గొప్పవాడు. మన జీవితంలో ఇంతవరకు మనల్ని కాపాడుతూ, భద్రపరుస్తూ, మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్న దేవాతి దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అలాగే నిన్నటి దినాన ఆదివారపు ఆరాధనలన్నీ కూడా ఎంతో అద్భుతంగా దేవుడు జరిగించి ఈ యొక్క సోమవారం ఉదయకాలం మనం ఈ విధంగా కలుసుకొని ప్రభు పాద సన్నిధిలో ప్రార్థించడానికి, దేవుని ఆరాధించడానికి, వాక్యం వినడానికి, తద్వారా మనం ఈ యొక్క దినాన్ని ప్రారంభించడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న చక్కటి కృప కొరకై ఈ ప్రార్థనా పోరాటాన్ని బట్టి దేవునికే వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థనతో ఈ ప్రార్థనా పోరాటమును మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతో నమ్మదగిన దేవా, నీకు స్తోత్రం. నీ కృప కొరకై నీకు వందనాలు. మేము నీ సన్నిధిలో ప్రార్థన చేయగా మా ప్రతి ప్రార్థనకు జవాబు దయచేస్తున్నారు. అందును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయం జాయిన్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవా, నిన్ను పాడి, నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తుండగా నీ అద్భుతమైన దివ్య సన్నిధిని మేమందరము అనుభవించుటకు సహాయం దయచేయండి. ప్రత్యేకంగా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని, నీ కృప చూపించి సహాయము దయచేయమని మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మనమందరం కలిసి దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధన చేద్దాం. ఆ తర్వాత వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో, అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో, పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభుని, పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభుని పాడేదా నాదో ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో, కృతజ్ఞతతో పాడేదను, కృతజ్ఞతతో పాడేదను. అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో, అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో, పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభుని, శ్రేష్ఠుడైన ప్రభుని.
కృతజ్ఞతతో పాడెదను, కృతజ్ఞతతో పాడెదను. అడవి వృక్షములలో చందరు వృక్షమేట్లున్నదో, అడవి వృక్షములలో చందరు వృక్షమేట్లున్నదో, పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభుని, పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభుని. నా కష్టతరంగములలో దుఃఖ సాగములో ఉండగా, నా కష్టతరంగములలో దుఃఖ సాగములో ఉండగా, నీ కుడి హస్తము చాపి భయపడకని పలికితివే, నీ కుడి హస్తము చాపి భయపడకని పలికితివే. పాడెదా నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్యయాత్రలో, కృతజ్ఞతతో పాడెదను, కృతజ్ఞతతో పాడెదను. పాడదామడవి వృక్షములలో జల్దరు వృక్షమేట్లున్నదో, అడవి వృక్షములలో జల్దరు వృక్షమేట్లున్నదో, పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభుని, మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభుని.
చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించేదన్. నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించేదన్. నా పరుగును తుదముట్టించి నీ సన్నిధిలో నడిచేదన్. నా పరుగును తుదముట్టించి నీ సన్నిధిలో నడిచేదన్. పాడేదా నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడేదను. కృతజ్ఞతతో పాడేదను. అడవి వృక్షములలో జల్దరు వృక్షమేట్లున్నదో. అడవి వృక్షములలో జల్దరు వృక్షమేట్లున్నదో. పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభుని. పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభుని. పాడేదా నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడేదను. కృతజ్ఞతతో పాడేదను. యేసయ్యా కృతజ్ఞతతో అందరూ కలిసి కృతజ్ఞతతో పాడేదన్. పాడేదా నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడేదను. కృతజ్ఞతతో పాడేదను. యేసయ్యా కృతజ్ఞతతో పాడేదను. కృతజ్ఞతతో పాడేదను. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం. శరణం నీ శరణం. శరణం నీ శరణం. శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీ
తగినట్లు జీవించరైతి, అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే కొనుము దేవా ఈ నా శేష జీవితం, అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. యేసయ్యా అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. దేవా విస్తార పంట పొలంలో కష్టించే పని చేసే మనసు నాకు దయచేయ. కన్నీటితో విచ్చువారు మేము కోసే స్థితిని మేము మాకు దయచేయ. దేవానికి స్తోత్రం. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనేర్పు, కన్నీటితో విట్టు మనసు కలకాలమరి నాకు నొచ్చెను. సంగమంతా స్వరమెత్తి విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనేర్పు, కన్నీటితో విట్టు మనసు కలకాలమరి నాకు నొసెను. క్షేమ చామకాలమైన నిన్ను గణపరచ బ్రతుకు నిమ్మయా. నశించు ఆత్మలను దరి చేర్చ కృప నిమ్మయా. క్షేమ క్షామకాలమైన నిన్ను గణపరచ బ్రతుక నిమ్మయా. నశించు ఆత్మలన్నీ దరి చేర్చ కృప నిమ్మయా. దేవా శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో
మరోసారి రెండు చేతులు పైకి ఎత్తి బిగ్గరగా, ఇదిగో say it with all our heart. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం. హల్లెలూయా. ఇంతవరకు దేవుని ఆరాధించడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి అవకాశమును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి, దైవజనులు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి, దైవజనులకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుని యొక్క మాటలను మనము ఆలోచించేద్దాం. దేవునితో అనుదినము ప్రారంభిద్దాం అనే అంశాన్ని మనం చూద్దాం. స్టార్టింగ్ ద డే విత్ గాడ్. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. మార్క్ చాప్టర్ 1:35. Now in the morning, having risen a long while before daylight, he went out and departed to a solitary place, and there he prayed. Amen. మన రోజు ఎలా ప్రారంభమవుతుందో చాలా వరకు ఆ రోజంతా కూడా అలానే కొనసాగుతుంది. అంటే ఉత్సాహంగా ప్రారంభిస్తే ఆ రోజంతా కూడా ఉత్సాహంగా ఉంటుంది. దిగాలుగా, నీరసంగా లేచి మనము మన దినాన్ని ప్రారంభిస్తే ఆ దినమంతా కూడా అలాగనే కొనసాగుతూ ఉంది. చాలామంది తమ రోజును ఫోన్తో లేదా వార్తలు వినడంలోనో, టీవీ ఆన్ చేయడంలోనో, లేదా పనుల పట్ల అయ్యో టైం అయిపోయిందని ఆందోళనతోనో, భయముతోనో, లేదా బాధ్యతలన్నీ కూడా నిర్వహించాల్సినవి ఉన్నాయి కాబట్టి పరుగున ప్రారంభించే వారిగా ఉన్నారు. అయితే చాలా వరకు చూస్తే ఈ రోజుల్లో మనమందరం కూడా లెగాలంటే ఫోన్లో అలారం పెట్టుకోవాలి, లేచిన వెంటనే ఫోన్ చూడడము, అలాగా మన యొక్క దినాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. కానీ యేసు ప్రభువారు మనకి అన్ని విషయాల్లో గొప్ప మాదిరికరముగా ఆయన మనకున్నాడు. ఆయన అన్ని విషయాల్లో మనకు మాదిరి. అయితే ఎలాంటి మాదిరి ఆయన చూపించారు అని మనం ఇక్కడ చూస్తుంటే, ప్రజలను కలుసుకునే ముందు ఆయన తన తండ్రితో సహవాసాన్ని, ఆయన తండ్రితో మాట్లాడడాన్ని ప్రాధాన్యతగా ఎంచి ప్రార్థనలో గడుపుతూ ఉన్నారు. అలాగే సేవ చేయడానికంటే ముందు ఆయన ప్రార్థనలో గడిపినట్లుగా మనం చూస్తున్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయంలో చాలా బిజీ డేగా యేసుప్రభు వారి జీవితంలో ఉన్నట్లు మనం చూస్తాం. ఆయన పరిచయం చేస్తున్నారు, అనేక మందికి స్వార్థ ప్రకటిస్తున్నాడు, రోగులను స్వస్థపరుస్తున్నాడు, దయ్యములు పట్టిన వారిని విడిపిస్తూ ఉన్నాడు. ఇలాగా నిర్విరామముగా యేసుప్రభు వారు పరిచయం చేస్తున్నట్లు మనం చూస్తాం. అయితే ఇంత బిజీ డే అయిన తర్వాత వెంటనే ఆయన వేకువజామున లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే ఆయన అరణ్య ప్రదేశమునికి వెళ్ళి అక్కడ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఈ ఉదయం మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవునితో ప్రారంభమయ్యే రోజు దేవుని చేత నడిపించబడుతూ ఉంది. మీరు దేవునితో ప్రారంభించారనుకోండి, ఆ దినమంతయు కూడా దేవుని ద్వారా మీరు నడిపించబడతారు. ఈరోజు మన ధ్యానాంశంలో మొదటి మాట, జీసస్ ప్రయారిటైజ్డ్ ప్రేయర్. యేసు ప్రభువు ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారు? యేసు ప్రభువారు ప్రార్థనకు అత్యంత ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను ఇచ్చినట్లు మనం చూస్తాం. మరలా ఈ యొక్క వచనాన్ని చదువుతున్నాను. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఆమేన్. ఇంకా ప్రజలను కలుసుకోకముందే, బిఫోర్ క్రౌడ్స్ అరైవ్డ్, అలాగే బిఫోర్ మిరకిల్స్, అద్భుతాలకు ముందు ఆయన ప్రార్థనలో గడుపుతూ ఉన్నారు. నిర్ణయాలు తీసుకునే ముందు ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు. పరిచర్య ప్రారంభించక ముందు ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు. ఈరోజు ఎదుర్కోబోయే ప్రతి సమస్యలను ఎదుర్కోవడానికి, తద్వారా దేవుని సన్నిధిలో గొప్ప విజయం పొందడానికి యేసు ప్రభువారు ప్రార్థనలో గడుపుతున్నారు. ప్రేయర్ వాజ్ నాట్ ఎన్ ఎమర్జెన్సీ ప్లాన్. ఏదో
ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, కష్టతరమైన పరిస్థితి వచ్చినప్పుడు, ఇంకా నా వల్ల అవ్వట్లేదు అన్నప్పుడు ప్రార్థన చేయడం కాదు. ఏమీ జరగకముందే ప్రార్థనకు అత్యంత ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను ఇచ్చి తన యొక్క దినాన్ని తండ్రితో గడుపుతున్నట్లుగా మనం చూస్తాం. తన యొక్క దినాన్ని తండ్రితో ప్రారంభిస్తున్నట్లు మనము చూస్తాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏమీయూ చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. జాన్ చాప్టర్ 5:19. Then Jesus answered and said to them, most assuredly I say to you, the Son can do nothing of himself, but what he sees the Father do, for whatever he does, the Son also does in like manner. Amen. పరిచర్యకు ముందు యేసు ప్రభువారు ఆయనకు అర్థమైంది ఏంటంటే, నేను చేసేది నా సొంత శక్తితో లేదా నా సొంత ఆలోచనలతో నేను చేయడం కాదు, కానీ ఏదైతే నా తండ్రి చేస్తూ ఉన్నాడో అదే నేను చేస్తూ ఉన్నాను అని యేసు ప్రభువారు చెప్తున్నట్లుగా మనం చూస్తాం. అవును కదండి, పిల్లలు, కుమారులు, ఇంట్లో ఉన్నటువంటి వారు తల్లిదండ్రులు ఏదైతే చేస్తుంటారో అదే వారు చూసి చేయడానికి పూనుకుంటారు. వారి చూడండి, వారికి అర్థం కానిది లేదా వారికి ఏది తెలియంది వారంతల వారే చేయడానికి వీల్లేదు, కానీ ఏదైతే చూస్తారో వారు గమనించినవి వారు చేయడానికి పూనుకుంటారు. అయితే యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, నేను ఏదైతే చేస్తూ ఉన్నానో నన్ను పంపిన వాని ఉద్దేశములు నెరవేర్చడానికే నేను సమస్తము కూడా చేస్తూ ఉన్నాను. జీసస్ డిపెండెడ్ అపాన్ హిస్ ఫాదర్. యేసు తన శక్తి మీద కాకుండా తండ్రి మీద ఆధారపడినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మన యొక్క దినాన్ని ప్రారంభించే ముందు దేవునితో ప్రతి దినాన్ని మనం ప్రారంభించగా ఆయన మీద ఆధారపడుతున్నామని, ఆయన సహాయాన్ని కోరుతున్నామని, దేవా నీవే నన్ను నడిపించు అని మనం అడుగుతున్నట్లుగా మన దినాన్ని ప్రారంభించే వారిగా ఉండాలి. మెనీ బిలీవర్స్ వాంట్ పవర్ బట్ దే నెగ్లెక్ట్ గాడ్స్ ప్రెజెన్స్. గత వారం అంతా కూడా మనము దేవుని సన్నిధి గురించి అనేకమైన విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. అయితే చాలామంది విశ్వాసులకి ఏం కావాలంటే దేవుని యొక్క శక్తి కావాలి. దేవా నువ్వు ఇలాంటి కార్యం చేయి, నా జీవితంలో అద్భుతం చేయి, నా జీవితంలో గొప్ప కార్యము చేయి, నన్ను ఆశీర్వదించు అని మనం అడుగుతాం. కానీ అందరికీ ఏమొద్దంటే దేవుని సన్నిధి వద్దు. కానీ ఇవన్నీ కూడా ఎక్కడ లభిస్తాయి, ఎక్కడ మనకు దొరుకుతాయి అని అంటే దేవుని సన్నిధిలో ఆశీర్వాదము కానీ, దీవెన కానీ, మన ప్రార్థనకు జవాబు కానీ, ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం పొందుకోవచ్చు. కాబట్టి దేవుని సన్నిధిని వెతికేవారిగా, దేవుని సన్నిధితో మన దినాన్ని ప్రారంభించేవారిగా ఉండాలి. బిఫోర్ సర్వింగ్ గాడ్ పబ్లిక్లీ వీ మస్ట్ సీక్ గాడ్ ప్రైవేట్లీ. ఇంకా బయటికి వెళ్ళకముందే, ఇంకా బయట పరిచయం చేయకముందే మనం ఏం చేయాలంటే వ్యక్తిగతంగా మన రహస్య స్థలంలో దేవునితో మనము మన దినాన్ని ప్రారంభించాలి. ఆయనతో కలుసుకోవాలి, ఆయనతో సమయాన్ని గడపాలి. ఇంకా మనము మన పనులేవి కూడా ప్రారంభించక ముందే వేకువజామునే లేచి ప్రభుతో మన దినాన్ని ప్రారంభించే వారిగా ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభువారే ఆయన ప్రార్థనకు అత్యంత ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను ఇచ్చినట్లు మనం చూస్తాం. ఇటీవల కాలంలో నేను ఆలోచన చేస్తున్నప్పుడు నాకు ఒక తలంపు వచ్చింది. యేసు ప్రభువారు ఈ లోకములో 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన పరిచర్య జరిగించారు. ఆయనకి ఎక్కువ సమయం లేదు. అయితే 3.5 సంవత్సరాలే కదా. యేసు ప్రభువారు తన తండ్రితో ఈ విధంగా చెప్పి ఉండవచ్చు, అయ్యా నాకు సమయం ఎక్కువగా లేదు కాబట్టి నేను సృష్టి ఆరంభము నుండి యుగయుగములు నిత్యము నీతో ఉండేటువంటి వాడిని. అయితే ఇక్కడ చాలా చేయవలసినటువంటి పనులున్నాయి. ఇవన్నీ కూడా జరిగించాలంటే నేను నీతోనే సమయం గడుపుతూ నీతోనే ప్రార్థన చేస్తూ ఉంటే ఇవన్నీ బహుశా చేయలేకపోవచ్చు. కాబట్టి నీతో తర్వాత సమయం గడుపుతాను. నేనైతే ఈ 3.5 సంవత్సరాలు ఫుల్ ఫోకస్డ్గా నీ పని చేస్తాను అని యేసుప్రభువారు చెప్పి ఉండొచ్చు. కానీ యేసుప్రభువారు తండ్రితో ఎడబాటును కోరుకోలేదు. ఆయన ఎంతో కష్టపడుతూ ఇక సిలువ మీద నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అని ఆయన మొరపెట్టినట్లు మనం చూస్తాం. ఆ ఎడబాటు కొంతకాలమే, కొంత సమయమే. కానీ యేసుప్రభువారు తండ్రి నుండి వేరుగా అవడం ఆయన తట్టుకోలేకపోయారు. ఈరోజు విశ్వాసులుగా పిలువబడుతున్న మనము, దేవా నీ పిల్లలు మేము క్రైస్తవులని చెప్పుకుంటూనే
క్రీస్తుతో సమయం గడపడానికి, ఆయనతో మన దినాన్ని ప్రారంభించడానికి అలసిపోయినటువంటి వారిగా మనం ఉన్నాం. అయితే ఇది మంచిది కాదు. ప్రభుతో మన దినాన్ని ప్రారంభించే వారిగా ఉండాలి. మన చేతుల్లో ఎప్పుడు కూడా ఫోన్ ఉంటుంది కదా. ఫోన్ ఎంత ఖరీదైందన్నా, ఫోన్లో ఎన్ని యాప్స్ ఉన్నా, ఫోన్కి కావాల్సింది ఏంటంటే ఛార్జింగ్ కావాలి. మన జీవితంలో కూడా మనకేం కావాలంటే ప్రభుతో గడిపేటువంటి సమయం మనకు చాలా అవసరమైంది. ఎలాగైతే ఫోన్లో ఛార్జింగ్ లేకపోతే అది పనిచేయదో, అలాగే ప్రార్థన లేకపోతే కూడా విశ్వాసి ఆత్మీయంగా బలహీనుడవుతాడు. కాబట్టి ప్రతి విశ్వాసి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఇంకా వేకువజామునే తండ్రితో, యేసు ప్రభు వారితో మన దినాన్ని ప్రారంభించేవారిగా మనం ఉండాలి. అద్భుతాలకు ముందు యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తాం. త్రూఅవుట్ ద గాస్పుల్స్ జీసస్ కాన్స్టెంట్లీ సాట్ ద ఫాదర్ బిఫోర్ ఎనీ మేజర్ వర్క్స్. ఏదన్నా గొప్ప కార్యములు, అద్భుతాలు చేయడానికి ముందు యేసు ప్రభు వారే కానీ తండ్రిని ఆయన వేడుకుంటున్నట్లుగా, తండ్రితో ఆయన మాట్లాడుతున్నట్లుగా, ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూడొచ్చు. లూకా సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెలుచుండెను. Luke chapter 5 verse 16. So he himself often withdrew into the wilderness and prayed. యేసు ప్రభువారు ప్రార్థన చేయుటకు తరచుగా అరణ్య ప్రాంతానికి వెళ్తున్నాడు. అయితే ఎంత ఎక్కువ పరిచర్య చేయాలో అంత ఎక్కువగా ప్రార్థన చేయాలి. దేవుని ద్వారా మనం ఎంత ఎక్కువగా వాడబడాలి అని అనుకుంటుంటే అంత ఎక్కువగా మనం ప్రార్థనలో గడపాలి. దేవుని నుండి మనం ఎంత ఎక్కువగా జవాబు పొందాలన్నా, ఆశీర్వాదములు పొందాలన్నా, దేవుడు మన జీవితాన్ని మన చేయి పట్టి నడిపించాలని కోరుతూ ఉంటే అంత ఎక్కువగా ఆయనతో సమయం గడిపేవారిగా, ప్రార్థన చేసేవారిగా ఉండాలి. డు నాట్ వెయిట్ అంటిల్ ప్రాబ్లమ్స్ అరైజ్ ఇన్ యువర్ లైఫ్. సమస్యలు వచ్చేదాకా కూడా మీరు వేచి ఉండకండి. సమస్యలకు రాకముందే మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మీరు పనులు చేయకముందు ప్రార్థన చేయండి. మీరు దినాన్ని ప్రారంభించకముందు ప్రార్థన చేయండి. మీరు ఉద్యోగాలకు వెళ్తున్నారా, ఆఫీసెస్కి వెళ్తున్నారా, మీరు ప్రార్థనతో ప్రారంభించండి. మీరు స్కూల్కి వెళ్తున్నారా, ప్రార్థనతో మీరు ప్రారంభించండి. మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలా, ప్రార్థనతో ప్రారంభించండి. మీరు ఏ పని చేసినా మీరు ప్రార్థనతో ప్రారంభించండి. ఎవరైనా కలవబోతున్నారా, ప్రార్థనతో ప్రారంభించండి. ఈ కొద్దిసేపు ప్రార్థన దేవునితో మనం గడిపేటువంటి సమయము ఏం చేస్తుందనంటే తర్వాత మనం తీసుకోబోయేటువంటి నిర్ణయాల్లో, మన పనుల్లో అన్నిటిలో కూడా దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. A few minutes with God can save hours of confusion later. కొంత సమయము దేవునితో గడపడాన్ని బట్టి తర్వాత మనకున్నటువంటి ఆ గందరగోళ పరిస్థితి, తికమక, గజిబిజి, అయ్యా ఏం చేయాలి, ఇది చేయనా అది చేయనా, ఏది నీ చిత్తం అని సందేహించకుండా మనం ఏం చేయొచ్చు అంటే ప్రభు ద్వారా మనము నడిపింపగలం. కాబట్టి ప్రభుతో మనము ప్రారంభించే వారిగా ఉండాలి. దేవునితో మనం సమయం గడిపేటువంటి వారిగా ఉండాలి. యేసు ప్రభువారే ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చారు. మనం ఇంకెంత ప్రార్థన చేయాలి, మనం ఇంకెంత దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, మనం ఇంకెంత దేవుని మందిరములో ఉండాలి, దేవుని సన్నిధిలో వేడుకోవాలి. ఇంకా యేసు ప్రభువారు ఇప్పటికీ కూడా తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి ఆయన మన కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ప్రార్థన ఆగలేదు, ప్రార్థన మానలేదు, ప్రార్థనకు కాస్త సమయము తర్వాత నేను ప్రార్థన చేస్తానని బ్రేక్ తీసుకోలేదు. ప్రియ విశ్వాసి, దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రభుతో మీ దినాన్ని ప్రారంభించేవారిగా ఉండాలి. దేవుడే మీ దినమును, మీ ప్రతి ఆలోచనలు, ప్రతి తలంపులను ఆయన మీకు తన ఆలోచనలు దయచేసి, తన యొక్క నడిపింపు దయచేసి మిమ్మల్ని నడిపించే దేవుడిగా ఆయన మీకు ఉంటాడు. కాబట్టి ప్రతి ఉదయాన్నే వేకువజామునే ఎన్నో దినాలుగా మనము ప్రార్థనా పోరాటముతో ప్రారంభించబడ్డానికి దేవుడు తన యొక్క కృపను మనకు అనుగ్రహించాడు. ఈ ప్రార్థనా పోరాటాన్ని నిర్లక్ష్యంగా కాకుండా ఆసక్తితో దీనిలో పాలుపంపులు పొంది దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ప్రభుతో మీ దినాన్ని ప్రారంభించండి. దేవుడు మీ జీవితంలో జరిగించే గొప్ప కార్యములను మీరే సాక్ష్యముగా పంచుకుంటారు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవానికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయం నాయన ప్రభువా, దేవునితో అనుదినము ప్రారంభిద్దాం.
అనేటువంటి అంశం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రం. దేవా, నీవు నైనా ప్రభా ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చావు. దేవా, మేము ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చేవారిగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. గొప్ప రాజా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా యొక్క ప్రతి దినము నీతో మేము ప్రారంభించడానికి సహాయం దయచేయండి. మాకిచ్చిన ఈ చక్కటి ప్రార్థన పోరాటమును బట్టి నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, మేము నిర్లక్ష్యము చేయకుండా దేవా ప్రార్థనలో మెలకుగా ఆసక్తిగా పట్టుదల కలిగి ప్రార్థన చేసే కృప మా అందరికీ దయచేయండి. దేవా, సంఘ దర్శనము కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా, చేరుకొనుటకు, తప్పించుటకు, ఉజ్జీవింప చేయుటకు, పంపుటకు నీ సహాయం దయచేయండి. సువార్త విరివిగా ప్రకటింపబడ్డానికి సహాయం దయచేయండి. ఆత్మల రక్షణ కొరకే మేము ప్రార్థన చేస్తున్నాము. సహాయం దయచేయండి అయ్యా, నీకు స్తోత్రం. అయ్యా, నీకు వందనాలు. నీ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరికైతే నైనా ప్రభా సొంత గృహాలు లేవో యేసు శక్తి గల నామములో తండ్రి వారికి సొంత గృహాలు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, వాహనం లేని వారికి వాహనముల కొరకు ప్రార్థన చేస్తున్నాను. యవన బిడ్డలకు నైనా ప్రభా చక్కటి దైవికమైనటువంటి సంబంధాలు కుదిరి దేవా వివాహములు జరగడానికి సహాయం దయచేయండి. యేసయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. సంతానం లేని వారికి సంతానం మీరు దయచేయండి. మూయబడిన ప్రతి గర్భమును మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నానయ్యా, నీకు స్తోత్రం. ఆర్థిక ఇబ్బందులను మీరు కొట్టివేయండి దేవా. నీ బిడ్డల జీవితంలో సమృద్ధిని ప్రకటిస్తున్నాను. దయచేయండి అయ్యా, నీకు స్తోత్రం. కోర్టు కేసులను మీరు కొట్టివేయండి. వ్యాపారాల్లో నీ బిడ్డలకు నేను ప్రభా లాభము దయచేయండి. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు మీరు సహాయం దయచేయండి. ఉద్యోగాల్లో నేను ప్రభా నీ బిడ్డలకు ప్రమోషన్ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, నీకు స్తోత్రం దేవా. ఎవరు అనారోగ్యంగా ఉన్నారో యేసు శక్తిగల నామంలో వారికి స్వస్థత నీ నామంలో ప్రకటిస్తున్నామయ్యా, నీకు వందనాలు. దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. సంఘ క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవా. నీకే వందనాలు, మీకే స్తోత్రములు తండ్రి. ప్రతి ఆదివారం జరుగుతున్నటువంటి ఆరాధనలన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించండి. స్థానికంగా 4 ఆరాధనలు జరుగుతున్నాయి. దేవాని కృప చూపించండి. నూతనాత్మలు సంఘములో నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, బ్రాంచ్ చర్చెస్లో జరుగుతున్న ఆరాధనలన్నీ కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి. మొబైల్ చర్చ్లో జరుగుతున్న ఆరాధనలు బట్టి నీకు స్తోత్రములు. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చిన్నపిల్లల మధ్యలో జరుగుతున్న ఆరాధనలు కూడా మీరు ఎంతగానో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఫ్రైడే జరిగే ఫాస్టింగ్ ప్రేయర్స్ దీవెనకరంగా మీరు జరిగించండి. ప్రతి ఉదయం నాయనప్రభ ప్రార్థన పోరాటంలో మేము పాలుపంపులు పొందడానికి మీరు ఇస్తున్న కృప కొరకే నీకు వందనాలు. ఇంకా అనేకమైన సత్యాలు మేము నేర్చుకుంటూ నాయనప్రభ నీకు వందనాలు. మా ప్రతి దినము నీతో ప్రారంభించడానికి సహాయం దయచేయండి. మాకిచ్చిన దైవజనులను బట్టి నీకు వందనాలు. సహదాసులను బట్టి నీకు స్తోత్రం. సేవకులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి అవసరతల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నెట్వర్కింగ్ చర్చెస్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాను. సహాయం దయచేయండి అయ్యా, నీకు వందనాలు. భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, నీ కనుదృష్టి మాపై నిలపండి. సహాయం దయచేయండి తండ్రి. దేవా, ప్రపంచ దేశాలన్నిటిలో గొప్ప శాంతి సమాధానం మీరు దయచేయండి అయ్యా. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ కృపను అనుగ్రహించండి. ఈరోజు ఈ దినమునైనా ప్రభా ప్రత్యేకముగా తండ్రి నీకు స్తోత్రములు. నెక్స్ట్ జెన్ గ్యాదరింగ్ మా సంఘంలో ఉంటుండగా అద్భుతంగానైనా ప్రభా ఈ కోడికను మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది యవన బిడ్డలను మీరు నడిపించండి అయ్యా. 13, 14, 15, 16 ఇయర్స్లో ఉన్నటువంటి బిడ్డలు నైనా ప్రభా ఈ దినం రాబోతుండగా యేసు నీకు వందనాలు. వారిని మీరు పట్టుకొనమని ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధిలో వారు లోతుగా నాటబడి నీ కొరకు జీవించే యవన తరముగా వారు లేవనెత్తబడుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాల సమయం నీ బిడ్డలు నైనా ప్రభా ఎందుకొరకైతే నీ సన్నిధిలో వేడుకుంటున్నారో ప్రార్థిస్తున్నారో అయ్యా, త్యాగపూరితంగా వారి నిద్రను త్యాగం చేసి వేకుజామున లేచి ఈ విధంగా నాయన ప్రభా నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నారో వారి ప్రతి మొరను ఆలకించండి. వారి కుటుంబాల్లో గొప్ప నెమ్మది దయచేయండి. సమాధానాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, నీకు వందనాలు. ఈ నూతన వారము ఈ వారం అంతట్లో కూడా మీరు మాకు తోడుగా ఉండి నీ కృప చూపించి సహాయం దయచేయమని మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసు శక్తి గల నామంలో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యున సన్నిధి సహవాసము చేరువున్న మనకును సకల లోకముల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు దేవుని కృపతోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. తిరిగి రేపు ఉదయకాల సమయం ప్రార్థనా పోరాటంలో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.